పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో తన సొంత పార్టీ మాజీ ఎంపీ ఆంధ్రలో డెకాయిట్ గాడిగా పేరొందినటువంటి నందిగం సురేష్ని పరామర్శించాక ఎవరు ఊహించినటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సొంత పార్టీలో కూడా ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఆ ప్రదేశానికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏంటా రహస్యం అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఒక డెకాయిట్ అనేది నేను ఎవరికి చెప్పబడలే, వాడి పార్టీలో ఉండే వాళ్ళందరూ దొంగలని నేను చెప్పబడలే, వాడు 2 సార్లు ఇప్పుడు జైలుకు పోయాడు. అంటే వాడు చేసినటువంటి కేసుల్లో కాదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈవీఎంని పగలగొట్టినటువంటి నికృష్టుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం ఒకసారి అయితే, రెండోసారి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజీని పగలగొట్టి లక్షలాది ప్రాణాలు తీయాలనుకున్నటువంటి నీచుడు నందిగం సురేష్, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి నికృష్టుడు, వీళ్ళిద్దరి కోసం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు దగ్గర నుంచి ఎవరు ఊహించినటువంటి విధంగా సొంత పార్టీ వాళ్ళకి చెప్పకుండా, సొంత కుటుంబ సభ్యులకి చెప్పకుండా, అందులోనూ సొంత జిల్లాలో సొంత పార్లమెంటుకి ఎంపీగా ఉన్నటువంటి సొంత బాబాయిని నరికి చంపినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించుకొని గన్నవరంలో పార్టీ శ్రేణులకు చెప్పకుండా వాడు ఒక దేశానికి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మీకు డౌట్ వస్తుంది ఇప్పుడు, ఏమయ్యా వాడికి పాస్పోర్ట్ లేదు, వాడికి పర్మిషన్ లేదు, వాడు ఎట్టబోతాడు అని. వాస్తవమే, కానీ ఈ దౌర్భాగ్యుడికి విజయవాడ కోర్టు ఏడాది పాస్పోర్ట్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు కట్టి స్వయంగా హాజరవమంటే వీడు కోర్టుకు పోవటాన్ని నామూసిగా ఫీలయ్యాడు. బట్ 16 నెలల జైలు చెప్పకూడదు తిన్నాడు. భవిష్యత్తులో 16 సంవత్సరాలు ఉండబోతున్నాడు. అయితే ఎవరు ఊహించినటువంటి విధంగా వీడికి హైకోర్టు 5 సంవత్సరాలు వీడికి పాస్పోర్ట్ ఇచ్చింది. వీడి మీద ఉన్నటువంటి కేసులేంటి, వీడి బతుకేంటి, వీడి చరిత్ర ఏంటి, వీడి గతం ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు వీడిని నెల నమ్మింది. సరే, కోర్టు నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము గౌరవిస్తాం. అయితే ఇప్పుడు వీడు కోర్టు నుంచి ఎప్పుడైతే 5 సంవత్సరాలు విదేశాలు వెళ్ళడం కోసం పాస్పోర్ట్ పర్మిషన్ వచ్చింది, అంటే 5 సంవత్సరాలు అక్కడ ఉండమని కాదు, బట్ ఈ దౌర్భాగ్యం మనం చూసాం. సీఎంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి బెంగళూరు పోలా, ఓడిపోయాక 3 నెలల్లో 12 సార్లు బెంగళూరు పోయి ఆడ ఇలకతమ్మ పులియాలు చేస్తున్నాడు ఈ నీచుడు. ఆడేం చేస్తున్నాడంటే ఈడేం చేయటానికి వీడి దగ్గర ఏం లేదని కూడా మార్కెట్లో టాక్ ఉంది. సరే, అవన్నీ మనకు అనవసరమైనటువంటి విషయాలు. ఎందుకంటే అర్ధరాత్రి 3 గంటలు కాల్స్ ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఇదంతా కూడా అతని కుటుంబ వ్యక్తిగత అంశం కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయొద్దు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా సొంత పార్టీ వాళ్ళకే చెప్పకుండా అతను ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకొని తన సతీమణి భారతిరెడ్డిని తీసుకొని, సరే ఆవిడ మీద కూడా పరువు నష్టం కేసులు నడుస్తూ ఉన్నాయి, ఆవిడ సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని విషప్రాతలు రాస్తూ ఉంది, దాని మీద భవిష్యత్తులో ఆవిడ కూడా జైలుకు పోద్ది, అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి అనూహ్యంగా ప్రత్యేక విమానంలో జంప్ అయ్యారు. ఎక్కడికయ్యా అంటే ఇంగ్లాండ్ జంప్ అయినట్టుగా మార్కెట్లో చెప్తా ఉన్నారు. అయితే లండన్ పోతామని చెప్పినప్పటికీ అక్కడికి పోకుండా ఆ పక్కనే ఎవరైతే దొంగలు, దోపిడీదారులు, ప్రపంచంలో ఉన్నటువంటి 420 గాళ్ళు ఉండేటువంటి కీమన్ ఐలాండ్స్ అనేటువంటి ఒక ఐలాండ్కి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు మనీ లాండరింగ్ ద్వారా అక్కడికి చేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు వాడు విజయవాడ వరదలతో అతలాకుతలమైపోయింది. ఇప్పుడు మళ్ళీ గోదావరి నది ఉధృతం అవడంతో గోదావరి జిల్లాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో కూడా వరదలు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు లక్షలాదిగా ఇబ్బంది పడతా ఉంటే ఈ దౌర్భాగ్యుడు ₹1 జేబులో నుంచి ఇచ్చాడా, ₹1 కోటి ఇచ్చా అన్నాడు. ఎవడికి ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? అప్పట్లో హుదూదు వచ్చినప్పుడు కూడా ₹1 కోటి చెప్పాడు. ఎవడికి ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? వీడి పార్టీ వాళ్ళు ఈ సంగతి పక్కన పెడతామండి. నిన్నటిదాకా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కడన్నా విజయవాడ వరదల్లో ఒక వాటర్ ప్యాకెట్ అన్నా పంచుతూ, ఒక పాల ప్యాకెట్ అన్నా పంచుతూ, ఒక పేదవాడికి భోజనం ప్యాకెట్ అన్నా ఇస్తూ మీకు కనిపించారా? అంటే అధికారం ఉంటేనే కనిపించేది వీళ్ళ బతుకైతే, అధికారం ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వీళ్ళు ఏ అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అవమానించారో, ఆ భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు, ఈ రాష్ట్రంలో ఎక్కడ విపత్తు వచ్చినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆవిడ తన వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చి తెలుగు ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం. ఇవాళ ఈ విపత్తు వస్తే ఆంధ్రప్రదేశ్ ₹1 కోటి, తెలంగాణ ₹1 కోటి, ₹2 కోట్ల ఆవిడ వాళ్ళ సొంత డబ్బు ఇవ్వటం జరిగింది. జగన్ గారు పావలా ఇచ్చాడా, ఎవరికన్నా ఇచ్చాడా, ఎక్కడన్నా ఇచ్చాడా? సస్తే శవాలుంటే రావాలనుకుంటాడు. బోట్లు పంపించి 3 బోట్లు ఒకేసారి పంపించి ఆ యొక్క
ప్రకాశం బ్యారేజీ గేట్లు బద్దలైపోతే కొన్ని లక్షల మంది చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం శవాలు లేపేసి గద్దల వాడటం కోసం, అంటే గద్దలు చనిపోయినటువంటి శవాల దగ్గరకు వచ్చి పీక్కు తింటాయంట. ఆ రకంగా గద్దల కంటే నీచంగా చంపి పీక్కు తినవు, సరిపోయిన తర్వాత శవాలను పీక్కుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు బతికున్న మనుషుల్ని చంపేసి ఆ శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా రాజకీయం చేసుకునేటువంటి నికృష్టపు ఎదవ. వాడికి ఏమాత్రం మానవత్వం ఉంటే, మంచితనం ఉంటే, మనిషి అయితే, వాడు రాజకీయ నాయకుడైతే, వాడికి రాజకీయాల్లో కొనసాగడానికి అర్హత ఉంటే, ఈ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వీడు భార్యను తీసుకొని ఫారిన్ ట్రిప్పుకు పోయినాడంటే ఇంతకంటే నీచ బతుకు ఎవడన్నా బతుకుతాడా అని నేను సూటిగా అడుగుతున్నా. సొంత పార్టీ వాళ్ళకి చెప్పడం, సొంత పార్టీ వాళ్ళతో మాట్లాడడం, అపాయింట్మెంట్లు ఇవ్వడం, వీడి నికృష్టపు చరిత్ర చూసినటువంటి మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూస్తే విపత్తు వచ్చినప్పటి నుంచి 10 రోజుల పాటు నిత్యం ప్రజల్లోనే గడిపాడు ఇల్లు వదిలి.